లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. గవర్నర్పై తమకు ఫిర్యాదు అందిందని డీసీ ఇందిరా ముఖర్జీ గురువారం పేర్కొన్నారు. రాజ్భవన్లో పనిచేస్తున్న ఓ మహిళ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు గురువారం పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాము. లైంగిక వేధింపులు ఎప్పుడు వెలుగు చూశాయనేది ఇప్పుడే చెప్పలేము, కానీ ఫిర్యాదు ప్రకారం రాజ్భవన్లోనే ఇది జరిగింది. పలుమార్లు లైంగిక వేధింపులకు గురైనట్టు మహిళ ఫిర్యాదు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఇంతకు మించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. రాజ్భవన్లో లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించిన షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనలాగా అనేక మంది బాధితులు ఉన్నారని ఆ మహిళ ఆరోపిస్తుంది. మహిళల గౌరవ మర్యాదలపై మోదీ పాలకులకు నిజంగా నమ్మకం ఉంటే వెంటనే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని తృణమూల్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మరోవైపు ఈ ఆరోపణలు బెంగాల్ గవర్నర్ కొట్టిపారేశారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని, తన పరువుకు భంగం కలిగించేందుకే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. అంతిమ విజయం నిజానిదే. ఇలాంటి కల్పిత ఆరోపణలకు నేను భయపడేదే లేదు. నా పరువు తీసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు, కానీ బెంగాల్లో అవినీతి హింసపై నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు అని సివి ఆనంద్ బోస్ అన్నారు. ఈ మేరకు రాజ్భవన్ సిబ్బంది ఉద్దేశిస్తూ ప్రకటన చేశారు. అంతకుముందు రాజ్భవన్ సిబ్బంది ఆయనను మద్దతుగా నిలిచారు. ఆయనపై ఆరోపణలు ఖండిస్తూ సంఘీభావం తెలిపారు.